నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి రిజిస్ట్రేషన్ చేయించి జిరాయితీ భూమిని అమ్మకం. నాకు ప్రాణహాని ఉందని గూడూరు వద్ద అచ్చుబాబు విలేకరుల సమావేశం వెల్లడి. దందాలో మరొక నయంను తలపిస్తున్న రియల్ ఎస్టేట్ వ్యాపారి కుశాల్. అనకాపల్లి జిల్లా చోడవరం పోలీస్ స్టేషన్లో ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారిపై కేసు పెట్టిన గూడూరు పెద్ద అచ్చుబాబు నాపై దౌర్జన్యం చేస్తున్నారని ఆరోపణ. చౌడవరం పట్టణంలో లక్ష్మీపురం చీడకాడ వెళ్లే మార్గంలో భూ వివాదం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే సర్వే నంబర్ 14/1లో 82 సెంట్ల భూమి తాత తండ్రి దగ్గర నుంచి వచ్చిన భూమి పంపకాలు జరగగా ఒకరికి వచ్చిన వాటా భూమి కాకుండా తనకు వచ్చిన గూడూరు వద్ద అచ్చిబాబు బ్రదర్ 82 సెంట్ల భూమిలో 4 పంపకాలు చేసుకోగా ఆడపిల్లకు వచ్చిన భూమి కూడా తన భూమి 2 సార్లు అమ్మకం చేసిన గూడూరు వెంకట్రావు వేరొక భూమి అమ్మేశాడని, ఇందులో 656 గజాల భూమి అమ్మకం పెట్టాడని, గూడూరు వెంకట్రావుకు తనకు పేరున భూమి లేకపోయినా తన తల్లి కూతురుకు రాసిచ్చిన భూమిపై వారికి తెలియకుండా అమ్మకం చేయడం ఒకటైతే, జి అచ్చిబాబుకు చెందిన సర్వహక్కులు కలిగిన భూమిని కూడా అమ్మకం చేయడం విడ్డూరంగా ఉంది. నా భూమి కొనుక్కున్న రియల్ ఎస్టేట్ వ్యాపారి తనపై దౌర్జన్యం చేస్తున్నాడంటూ చోడవరం పోలీసులకు ఫిర్యాదు చేశానని చెప్పాడు. దీనిపై పోలీసులు, రెవెన్యూ సిబ్బంది తగు చర్యలు తీసుకుని న్యాయం చేయాలని విలేకరుల సమావేశంలో తెలిపారు. గూనూరు వెంకట్రావు అనే వ్యక్తి మా బ్రదరు కుశాల్ అనే వ్యక్తికి దొంగ డాక్యుమెంట్స్ చేసి అమ్మేశాడు. అది యాక్చువల్గా మా చెల్లి పేరున ఉందండి. ఆ డాక్యుమెంట్ మా చిన్నాన్నలు గిఫ్ట్ చేశారు మా చెల్లికి. ఆ చెల్లి గిఫ్ట్ చేస్తే ఆ డాక్యుమెంట్ కాదుగా చిన్న వెంకట్రావు పోదిరి డాక్యుమెంట్ చేసి లేఅవుట్ వేసి కుశాల్కి అమ్మడం జరిగిందండి. దాని ముందు జగ్గార డాక్టర్ అతని పేరు ఉందండి, డాక్టర్ గారి అబ్బాయికి ఒక డాక్యుమెంట్ చేసాడండి. దీనికంటే ముందు 2012లో చేశాడండి. 2015లో మేము తగులు పడుతుంటే నేను రిజిస్టర్ ఆఫీసర్ చలానా కట్టానండి. రిజిస్ట్రేషన్ చేయొద్దనే చలానా కట్టానండి ఆపమని. ఆయన ఆపుకుంటే కుశాలు కావాలనే ఈ డాక్యుమెంట్ చేయించుకున్నాడండి. వెంకట్రావు దగ్గర చేయించుకున్నాడండి. తర్వాత చేయించుకొని 8 సంవత్సరాలు అయిందండి. అయిన తర్వాత భూమిలోకి వచ్చి ఇలాగా పునాది కడుతుంటే నేను వచ్చి అడ్డానండి. మా దాంట్లో కడతాను బట్టి ఆ వెంకట్రావు వాళ్ళ సిస్టర్ తాలూకా ల్యాండ్ అక్కడ ఉందని మేము చూపించడం జరిగిందండి. 20 సెంట్లను అందులోకి వెళ్ళి ఇది మా తాలూకా భూమి అని చెప్పాను. మా నాన్నల తాలూకా భూమి అని చెప్పామండి. అయినా వెనుకుంటా 10 మంది రౌడీలు ఆ వేళ వచ్చి నన్ను దాదాగిరి చేశారండి. నాకు ప్రాణహాని చేయడం ఆ రోజు ఇక్కడ ఉన్న వ్యక్తులు కొందరు లోకల్ వ్యక్తులు వచ్చి చూసి నన్ను ఆ గుణపం మీద లాక్కొని తిరగబడ్డారండి. ఆ మన్నాడు 20 సెంట్లు కొలిసి ఇవ్వడం జరిగిందండి. ఆ లోమంటే ఇచ్చిన తర్వాత కూడా నా మీద నాకు ఎక్కడ సైడ్ ఉంది అక్కడికి వెళ్తానని నన్ను ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. జనాలు తీసుకొస్తానండి, గాజువాక నుంచి రౌడీలు తీసుకొచ్చి నన్ను చంపుతానని భయపెట్టలు చేస్తున్నారండి. కాబట్టి మీరు దీనికి నాకు ఏం జరిగినా ఏమైనా ప్రాణహాని ఉందండి. నాకు ఏదైనా ప్రాణహాని జరిగితే అది కుశాల వల్ల జరుగుతుందండి. ఆయన కుశాలు ఇక్కడ లేడండి, స్థానిక కాదండి. ఎక్కడో రాజస్థాన్లో ఉంటున్నాడో వస్తాడు కదండి. వచ్చి ఏదో వ్యాపారం చేసుకోవడం అండి, ఏదో నాలో వజ్రాల వ్యాపారం చేసుకోడండి. పోలీసు వారిని నాకు దయించి ఎంక్వైరీ చేయొచ్చండి. నేను ఎలాంటో కుశాలు ఎలాంటాడో ఎంక్వైరీ చేయొచ్చండి. వాడు ఎప్పుడు ఏది చేసాడో ఎంక్వైరీ చేసి తగిన చర్య తీసుకోవాలని కోరుకుంటాను. వాడి వల్ల మాత్రం నాకు ప్రాణహాని ఉందండి. ఆ రౌడీలు మనం తీసుకొచ్చి చాలా భయపెంతలు చేస్తారండి. ఆవేళ నుంచి మేము సైట్లో రాలేకపోయామండి. ఆవేళ నుంచి సైట్లో రావడానికి భయం వస్తుంది నాకు. తర్వాత వచ్చి మా ఫ్రెండ్స్ అందరూ వచ్చి ఎందుకు ఎలా చేశాను చెప్పగా మీకు ఈ తాలూకు ఎవ్రీథింగ్ డాక్యుమెంట్స్ అన్నీ సేకరించానండి. సేకరించి నేను మీ ముందు పెట్టడం జరిగిందండి. కానీ శ్రీవారు దయించి నాకు న్యాయం ఇవన్నీ వెరిఫై చేసి నాకు న్యాయం చేకూరుతారని ఎంఆర్ఓ గారిని, పోలీసు వారిని కోరడం జరుగుతుందండి.